ఈ దుఃఖానికి కారణమేమి? ఎందుకు మానవులు ఇన్ని బాధలతో సతమతమవుతున్నారు అని అంటే, వేదాంతం అంటుంది, మానవుడు సత్యమును మిథ్యగా, మిథ్యాన్ని సత్యముగా భావించడం వల్ల ఈ దుఃఖం వస్తూ ఉంది. సత్యాన్ని సత్యంగా, మిథ్యను మిథ్యగా చూచిన నాడు, తెలుసుకున్న నాడు దుఃఖానికి అవకాశమే లేదంటుంది వేదాంతం. రజ్జు సర్ప భ్రాంతి అని వేదాంతం అంటుంది. అక్కడ ఉండేది పగ్గమే, అయితే భ్రాంతి వల్ల దాన్ని పాము అని అనుకుంటున్నావు నీవు. ఈ కారణాల వల్ల దుఃఖం వస్తుంది. శరీరం చూడండి, ఇది శాశ్వతము కాదు, అశాశ్వతమైనది. మృత్యు ఎప్పుడూ దగ్గరే ఉంటుంది. అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వతః నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ శాస్త్రం అంటుంది. శరీరం అనిత్యమైనటువంటిది. ఇది దీన్ని నిత్యమైనదిగా భావిస్తున్నాడు మానవుడు. దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఎన్నో సంవత్సరాలు భద్రంగా ఉంటుంది అని అనుకుంటున్నాడు మానవుడు. రోసిందేమిటి, రోతలేమిటి, మనోరోగస్తుడై దేహి, పూసిందేమిటి, పూతలేమిటి, మదాపూతంబులే దేహముల్, మూసిందేమిటి, మూతలేమిటి, సదా మూఢత్వమే గాని, చేసిందేమిటి, చేతలేమిటి, వృథా శ్రీకాళహస్తీశ్వర. రోషిందేమిటి, రోతలేమిటి. రోషం వస్తుంది, మనకు ద్వేషం వస్తుంది, అసూయలు వస్తాయి, వ్యర్థమైనటువంటివి ఇవి. ఈ దేహాన్ని శాశ్వతం అనుకుంటున్నాం. పూసిందేమిటి, పూతలేమిటి, మదాపూతంబులే దేహముల్. ఈ దేహానికి ఏమేమో పూసుకుంటున్నాం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేంత వరకు, ముఖ్యంగా ఆడవాళ్ళు అద్దం ముందు ఎక్కువసేపు నిలబడతారంట. దేహం యొక్క అలంకరణ ఎక్కువ శ్రమ, ఎక్కువ శ్రద్ధ వహిస్తారు ఆడవాళ్ళు అని. పూసిందేమిటి, పూతలేమిటి, మదాపూతంబులే దేహముల్, మూసిందేమిటి, మూతలేమిటి. ఈ దేహాన్ని మూసేదానికి రకరకములైనటువంటి బట్టలను ఉపయోగిస్తాడు మానవుడు. పుట్టినప్పుడు, పోయేటప్పుడు బట్టలు లేకుండా వస్తాడు, బట్టలు లేకుండానే పోతాడు. ఈ దేహములోని దేహి వెళ్లిపోయిన తక్షణం ఉన్న బట్టలన్నీ ఉడబెరికి బట్టలో చుట్టి తీసుకుపోయి అగ్గికి ఆహారంగా చేస్తారు, లేకుంటే పూడ్చిపెట్టేస్తారు. అటువంటి అశాశ్వతమైనటువంటి దేహం ఇది అంటుంది వేదాంతం. ఇది ఒక తోలుబొమ్మ. ఇది తాధిమి తక ధిమి తోలుబొమ్మ, దీని తమాష చూడరమాయ్ బొమ్మ. తాధిమి తక ధిమి తోలుబొమ్మ, దీని తమాష చూడరమాయ్ బొమ్మ. తాధిమి తక ధిమి తళాంగు తక ధిమి, తాధిమి తక ధిమి తళాంగు తక ధిమి, ధిమి తక ధిమి తక తోలుబొమ్మ. తాధిమి తక ధిమి తోలుబొమ్మ, దీని తమాష చూడరమాయ్ బొమ్మ. తాధిమి తక ధిమి తళాంగు తక ధిమి, ధిమి తక ధిమి తక తోలుబొమ్మ. పంచభూతముల ఈ బొమ్మ, ప్రపంచం నిండెరమాయ్ బొమ్మ. వంచన లేక మంచి గురువుల పంచచేరదుర రాయమగునురా తోల్బొమ్మ. తాధిమి తక ధిమి తోలుబొమ్మ, దీని తమాష చూడరమాయ్ బొమ్మ. తాధిమి తక ధిమి తళాంగు తక ధిమి, ధిమి తక ధిమి తక తోలుబొమ్మ. దశ ఇంద్రియముల ఈ బొమ్మ, దోషరహితులకు మేల్బొమ్మ. దశ ఇంద్రియముల ఈ బొమ్మ, దోషరహితులకు మేల్బొమ్మ. వాసిగాను ఇల దాస జనులకు, వాసిగాను ఇల దాస జనులకు ఈశమహేశుని గుడియమ్మ. తాధిమి తక ధిమి తోలుబొమ్మ, దీని తమాష చూడరమాయ్ బొమ్మ. తాధిమి తక ధిమి తళాంగు తక ధిమి, తాధిమి తక ధిమి తళాంగు తక ధిమి, ధిమి తక ధిమి తక తోలుబొమ్మ.
ఇటువంటి తోలి బొమ్మ ఇది. పంచభూతములతో కూడినటువంటి బొమ్మ ఇది. శాశ్వతముగా ఉండనిది. బస్తిని విడిచిపెడితే అస్థిపురము చేరుకుంటుంది. అస్థి అంటే ఎముకలు, ఎముకలు ఉండే చోటు అంటే శ్మశానం. బస్తిని విడిచి అస్థిపురము చేర మాయమైపోతుంది. కాలుస్తారు, బూడిదైపోతుంది. పూడ్చిపెడతారు, మాయమైపోతుంది. ఇటువంటి అశాశ్వతమైనటువంటి జీవితాన్ని మానవుడు నడుపుతున్నాడు. కాబట్టి సత్యము తెలుసుకోవాలి. సత్యను మిథ్యగా, మిథ్యను సత్యంగా పొరపాటు పడుకోకుండా వేదాంతులు చెప్పినటువంటి మార్గంలో ప్రయాణం చేయాలి. అంతేకాదు, దేహమే కాదు, భార్య, బిడ్డలు, ధనము, సంపద ఇవన్నీ అశాశ్వతములే. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. క్రమక్రమేణ వైరాగ్య భావనను వృద్ధి చేసుకోవాలి. గురు శిష్యులు ఇద్దరు ప్రయాణమైనారు. ఒక పెద్ద చెట్టు, బాగా నీడ ఉంది. అక్కడ విశ్రాంతి తీసుకునేదానికి గురువు శిష్యుని చెప్తాడు, ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం, వంట చేయి, నువ్వు భోంచేసుకొని నిదానంగా ముందుకు పోదామని. బాగా ఎండ ఉంది. శిష్యుడు పరుపు వేసినాడు, గురువు అడ్డం పడినాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు. శిష్యుడు కట్టెలో నీళ్లు తెచ్చేదానికి పోయినాడు. గురువు కొంచెం దూరంలో గురువుకు ఒక సంచి కనబడుతుంది. ఏమి ఈ అడవిలో సంచి ఉంది కదా అని లేచి దగ్గరకు పోతాడు. సంచి విప్పి లోపల చూస్తాడు. 2 బంగారు ముద్దలు కనబడతాయి. 2 బంగారు ముద్దలను చూస్తాడు గురువు. చుట్టూ కలయ చూస్తాడు, ఎవరైనా ఉన్నారా, ఇది ఎవరికైనా సంబంధించింది అని. వైరాగ్య పురుషుడు గురువు చూడండి, క్షణములో మనసు ఏ రీతిగా మారిపోతుంది. ఎవ్వరూ లేరు. కొంచెం అల్లంత దూరంలో అట్లా పోయి తొంగి చూస్తాడు, ఎవ్వరూ లేరు. వెంటనే తీసుకుని ఆ 2 బంగారు ముద్దలను తన జోలిలో వేసుకుంటాడు. వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాడు. అంతలో శిష్యుడు వస్తాడు, నీళ్లు తీసుకువస్తాడు, కట్టెలు తీసుకొస్తాడు, వండుతున్నాడు. గురువుకు భయం ప్రారంభమైంది, ఆతృత ప్రారంభమైంది, ఆశ పుట్టుకొస్తుంది లోపల. ఒరే శిష్య, త్వరగా వంట చేయి, త్వరగా వెళ్ళిపోదాం, మేము త్వరగా పక్క ఊరు చేరుకుందాము అని అంటాడు. ఎవరైనా దొంగలు వస్తారేమో అని భయమైన. వంట చేసినాడు, గబగబగబ తింటున్నాడు గురువు. ఎప్పుడూ తినలేదట, నిదానంగా ఆనందంగా ఉండేవాడు. గబగబ తింటున్నాడు గురువు. శిష్యుడు ఇదంతా అవలోకిస్తున్నాడు. ఎందుకు గురువులు ఇంత మార్పు వస్తుంది అర్థం కాలే. తర్వాత శిష్యుడు భోజనానికి కూర్చున్నాడు, ఆత్రపడుతున్నాడు గురువు. త్వరగా వంచే, త్వరగా వంచే, త్వరగా వంచే. మాటికి జోలిలో చేయి పెట్టుకుంటున్నాడు, అప్పప్పుడు చూసుకుంటున్నాడు. సరే, మూటముల్లే సర్దుకొని ప్రయాణమైనారు. సాయం సమయం వచ్చింది. స్వామి గారు, మీరు ధ్యానం చేసుకోవాలి, ఇక్కడ నీళ్లు పడుతున్నాయి, స్నానం చేసుకోండి మీరు అంటే, గురువు అంటున్నాడు, ఈరోజు ధ్యానం లేకుండా పర్వాలేదు అంటున్నాడు. ఎప్పుడూ ధ్యానం తప్పించుకోకుండా ఉండే గురువు ఆ రోజు ధ్యానం లేకుండా పర్వాలేదు అంటున్నాడు. మనసంతా అక్కడ ఉంది ఆయన. లేదు స్వామి గారు, ధ్యానం చేసుకోండి అని చెప్పి బలవంతం మీద స్నానానికి దింపుతాడు. ఆ జోలికి పక్కన పెట్టి స్నానం చేస్తాడు. ఒక కన్ను జోలికి మీదే ఉంది. వచ్చి ధ్యానానికి కూర్చోబెడతాడు బలవంతంగా. శిష్యునికి అనుమానం వస్తుంది, ఏమో జరిగింది, మాటికి జోలి చూసుకుంటున్నాడు కదా, అందులో ఏమైనా ఉందా. ధ్యానంలో కూర్చున్నాడు గురువు. మెల్లగా వచ్చి ఆ జోలి తీసి చూస్తాడు, 2 బంగారు ముద్దలున్నాయి. రే అసలైన కారణం ఇది. ఎంత వైరాగ్యమున్నా, ఎంత వివేకమున్నా, ఈ ఆశ అనేది ఎంత భ్రష్టు పట్టించింది నా గురువుకు అనుకుంటాడు శిష్యుడు. వెంటనే తీసుకుపోయి ఆ బంగారు ముద్దలు నీళ్లలో పారేస్తాడు. 2 గుండ్రాలు తీసుకువచ్చి దాంట్లో పెడతాడు. ధ్యానం అయిపోయే ధ్యానం అయినట్లు చేస్తాడంతే. శిష్య పోదాం పదా అంటాడు. కానీ స్వామి పోదాం అన్ని సర్దుతున్నాడు గురువు. ఆ జోలి చూసుకుంటుండే ఎందుకో కొంచెం తూకం తక్కువ ఉన్నట్లుంది అనుకుంటాడు. ఇంతకు ముందు ఎక్కువ తూకం ఉండేది, ఇప్పుడు తక్కువైపోయింది. ఏమి కారణం ఏమి చూస్తాడు. అది వింతగా కనబడుతుంది, బంగారుగా మెరుపు లేదు. బయటకు తీసి చూస్తాడు, రాళ్ల గుండ్రాళ్ళు. అప్పుడు అనుకుంటాడు, అయ్యో భ్రాంతి ఇది, అప్పటికీ ఇదే, ఇది ఇప్పటికీ ఇదే. అప్పుడు నేను అనుకున్నాను ఇది బంగారు అనుకొని, అనుకుని దాన్ని తీసుకుపోయి నీళ్ళు వేస్తాడు. స్వామి వెళదాం పదండి, త్వరగా టైం అవుతుంది అంటాడు శిష్యుడు. గురువు అంటాడు, ఏమంత అవసరం వచ్చిందిలే.
శిష్య, ఏమంత అవసరం వచ్చింది? మా దగ్గర ఏముందని? మేము సన్యాసులం, ఇక్కడే హాయిగా రెస్ట్ తీసుకొని ఉదయం పోదాములే. ఎంత మార్పు వచ్చింది గురువులో? అది లేదు కాబట్టి, ఆ బంగారు ముద్దలు లేవు కాబట్టి. ఆ బంగారు ఉన్నంత వరకు ఆత్రం ఎక్కువైంది, భయం ఎక్కువైంది, ఆశ పెరుగుతూ ఉంది. కలలు కంటున్నాడు, దాన్ని తీసుకుపోయి ఏం చేయాలా, ఎట్లా బతకల్లా, ఏం చేయాలా. ఇన్నిటికి కారణం ఆశ. చూడండి, తనది కాని దాన్ని తనది అనుకుంటున్నాడు. వేదాంతం కూడా ఇదే అంటుంది. ఇదంతా అశాశ్వతం, ఒక్క ఆత్మ తప్ప ప్రపంచంలో ఏదే శాశ్వతము కాదు. ఈ భార్య, పిల్లలు, బంధు బాంధవులు వహతి సంగత సంయోగాశ్చ వియోగాశ్చ తత్ర కా పరిదేవన. నది ప్రవహించే సందర్భంలో చెత్త చెదారం, కట్టెలు వగైరా వగైరా వచ్చి కలుసుకొని కొంతసేపు ప్రయాణం చేస్తాయంట. కొంత దూరము పోయిన తర్వాత అవి విడిపోతాయంట. దీని దావ దీనికి అవుతుంది, దీని దావ దీనికి అవుతుంది. అదే రీతిగా ఈ భార్య, ఈ పిల్లలు, ఈ బంధు బాంధవులంతా నదిలో ఏ రీతిగా కట్టెలు కలుసుకొని రెండు కొంత దూరం ప్రయాణం చేసి తర్వాత విడిపోతాయో, అదే రీతిగా మన బాంధవ్యాలు కూడా ఇంతే. కొంతకాలం కలిసిమెలిసి ఉంటారు. తండ్రి కొడుకునండి, భార్య భర్తలనండి, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అత్తమామలు, కోడళ్ళు, అల్లుళ్ళు, ఇదంతా బంధం కొంతవరకే. తన టైం వస్తే తన దారి పట్టుకొని తాను వెళ్ళిపోతాడు. ఎవ్వరికీ చెప్పడు. నేను పోతున్నానని ఎవ్వరికీ చెప్పడు, ఎవ్వరికీ తెలుపడు. ఇంత అశాశ్వతంగా ఉంది ఈ జీవితం. చంచలం బగు జగతి లోపుల శాశ్వతం ఒకటేదిరా. చంచలం బగు జగతి లోపుల శాశ్వతం ఒకటేదిరా. కన్ను మూసి తెరచు లోపుల కలిమిలేములు పోవురా. మాయ సంసారంబురా, ఇది మనసు నిలకడలేదురా. నాది నీది అనుచు నరుడా, వాదులాడబోకురా. చంచలం బగు జగతి లోపుల శాశ్వతం ఒకటేదిరా. కన్ను మూసి తెరచు లోపుల కలిమిలేములు మారురా. రాజు రైతు అనిడు భేదము బ్రతికి ఉండే వరకెరా. మట్టి మట్టిలో కలిసినాక ఎట్టి భేదము లేదురా. చంచలం బగు జగతి లోపుల శాశ్వతం ఒకటేదిరా. కన్ను మూసి తెరచు లోపుల కలిమిలేములు మారురా. కాతే కాంతా కస్తే పుత్రః సంసారో యవ తీవ విచిత్రః. కస్యత్వం కః కుతాయాతః తత్వం చింతః తదిహ భ్రాతః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖృంకరణే. ఆది శంకరులు చాలా చక్కగా చెప్పారు. భార్య ఎవరు, పిల్లలు ఎవరు, దేహం ఏమిటి, సంసారం ఏమిటి, భ్రమ ఇది. కాబట్టి ఈ జీవితంలో మన లక్ష్యమేమి, మన ఉద్దేశమేమి అంటే ఆనందాన్ని పొందేది. బాల గంగాధర తిలక్ ఒక మాట ఎప్పుడూ అంటుండేవాడు, స్వాతంత్రం నా జన్మ హక్కు, దాన్ని నేను పొందే తీరుతాను అని. అదే రీతిగా వేదాంతులు అంటారు, ఆనందం మన జన్మ హక్కు, దాన్ని పొందే తీరాలి మానవుడు. మానవుడు సుఖస్వరూపుడు, ఆనంద స్వరూపుడు. చూడండి, కొంచెం తలనొప్పి వస్తే, కొంచెం జ్వరం వస్తే ఎంత బాగుంది, నాకు జ్వరం వచ్చింది అని ఎవరన్నా అంటారా? నాకు సివియర్ హెడేక్ అండి, చాలా చాలా బాగుందండి, ఎవరు అనరు. ఎందుకు? అవి దుఃఖాన్ని కలిగిస్తాయి, బాధలు కలిగిస్తాయి. దాన్ని సాధ్యమైనంత వరకు దూరం చేసుకునే దానికి మనిషి ప్రయత్నం చేస్తాడు. వెంటనే డాక్టర్ దగ్గర పోతాడు, సార్ ఎక్కువ తలనొప్పి ఉంది, ఎక్కువ జ్వరం ఉంది, త్వరగా గుచ్చండి ఇంజక్షన్. ఎందుకు? బాధ మానవుని స్వభావము కాదు.
వారి స్వరూపము, వారి స్వభావము ఆనందమే. దుఃఖం వారి స్వభావం కాదు. ఈ దుఃఖం ఎందువల్ల వస్తుంది అంటే తృష్ణ వల్ల అని అంటాడు కృష్ణుడు, తృష్ణ వల్ల అని అంటాడు బుద్ధుడు. కోరికలు ఎక్కువైనట్లల్లా బాధలు ఎక్కువైతాయి అని వేదాంతులు అంటారు. టు అవాయిడ్ డిజైర్స్ లీడ్ ఎ వెరీ సింపుల్ లైఫ్ అని అంటుంది వేదాంతం. ఈ కోరికలు అణుచుకునేదానికి ఒక సామాన్యమైనటువంటి సింపుల్ లైఫ్ లీడ్ చేయమంటాడు. ఇట్ ఈస్ నాట్ ఇన్ హ్యావింగ్ వాట్ యు లైక్, ఇట్ ఈజ్ ఇన్ లైకింగ్ వాట్ యు హ్యావ్. ఈ సూత్రం చాలా చాలా అత్యంత ముఖ్యమైనటువంటిది అని అంటుంది. ఉన్న దానితో తృప్తి పొందు, లేని దాని కొరకు అర్రులు చాచవద్దు. కాబట్టి కట్ డౌన్ యువర్ డిజైర్స్, యూ విల్ బి వెరీ హ్యాపీ. కోరికలను అణుచుకుంటూ రండి, పరిమితం చేసుకోండి. అప్పుడు కోరికలు తక్కువైనట్లల్లా సుఖం ఎక్కువవుతుంది అని అంటాడు. రిజాయిస్ ఇన్ ఎవ్రీథింగ్, గాడ్ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ యూనివర్స్. సమస్త విశ్వానికి అధిపతి పరమాత్ముడు. అలం తాళం మన్నల్లాహ లహు ముల్కు సమావాతి వల్లరజి ఉమాలకుం మిన్ దూనిల్లాహి మిన్ వలియ్యం వలా నసీర్. ఈ భూమి, ఆకాశము సమస్తము ఒక్క దివ్యమైన శక్తి యొక్క అధీనములో ఉంది, ఆయన కంట్రోల్లో ఉంది. ఆయన్నే మనం పరమాత్ముడు అని అంటాం. ఈ కోరికలు అణుచుకుంటూ వస్తే స్థిరమైన సుఖాన్ని పొందేదానికి సాధ్యమవుతుంది అంటుంది వేదాంతం. చూడండి, ఒకడు ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు, సంతోషంగా ఉండేవాడు. ఒకసారి ఏమైందంటే వాడు ఎక్కడో బయట ఇంటికి బీగం వేసుకొని వాకింగ్ పోయినాడు. అది ఎట్లా పడిందో ఏమో అగ్గిపడింది, ఇంటికి అంతా కాలిపోయింది. కొంతమంది వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు చాలా కాలం నుంచి. ప్రతి ఒక్క విషయంలో ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు కదా, ఇప్పుడు తెలుస్తుంది వాని కథ అని. వెంటనే పరిగెత్తుకుని పోయినారు. ఎక్కడో ఊరవతలుంటే పట్టుకున్నారు ఆయన. అయ్యా, నీ ఇల్లు కాలిపోయింది. ఒక్క క్షణం ఆలోచన చేసినాడు. సరే అని వాళ్ళు వెంబడి వచ్చినాడు. ఇంటిలో అంతా చూసినాడు, అంతా బూడిద పాలైపోయింది, అంతా కాలిపోయింది. మిగతా వాళ్ళంతా వాడిని చూస్తున్నారు, బోరుమని ఏడుస్తాడేమో ఇప్పుడు అని. వాడు అంటాడు, మై ఫర్నిచర్ ఇస్ బర్న్ట్, మై యుటెన్సిల్స్ ఆర్ బర్న్ట్, మై బుక్స్ ఆర్ బర్న్ట్, మై ఆర్నమెంట్స్ ఆర్ బర్న్ట్, మై క్లోత్స్ ఆర్ బర్న్ట్, బట్ మై ఫేట్ ఈజ్ నాట్ బర్న్ట్. నా పుస్తకాలు కాలిపోయినాయి, నా పాత్రలు బూడిదైపోయినాయి, నా ఫైల్స్ అన్ని పోయినాయి, నా బట్టలన్నీ పోయినాయి, నా ఫర్నిచర్ అంతా పోయింది. అయితే నా అదృష్టం, నా విధి కాలలేదు. అందరికి ఆశ్చర్యమైపోయింది. వాని యొక్క దృఢ విశ్వాసం ఏమంటే వాడు ఎప్పుడు అంటుండేవాడు, దుఃఖమే సుఖమే మేరే భగవాన్, దుఃఖమే సుఖమే మేరే భగవాన్, తేరీ ఇచ్ఛా పూరత్ హో. దుఃఖములో కాని సుఖములో కాని, హే భగవాన్, ఓ పరమాత్మ, నీ ఇచ్చే నెరవేరుగాక. నా ఇచ్చ జరగకూడదు, జరుగుదు కూడా. ఇది కాలింది, నీ ఇచ్చ ఆ రీతిగా ఉంది కాబట్టి కాలింది. నేను బాధపడినా, ఈరోజు పోగొట్టుకున్నాను నేను, రేపు మరలా ఇవ్వచ్చు, నీవు మరలా ఇవ్వవచ్చు. ఇదే భగవద్గీత ఒత్తి ఒత్తి పలుకుతుంది. దుఃఖేషు అనుదిగ్న మనాహ, సుఖేషు విగత స్పృహ, వీతరాగ భయ క్రోధ, స్థితధీర్ మునిరుచ్యతే. దుఃఖం వస్తే కృంగిపోకుండా, సుఖం వస్తే పొంగిపోకుండా, దుఃఖేషు అనుదిగ్న మనాహ, సుఖేషు విగత స్పృహ, వీతరాగ భయ క్రోధ. రాగము, భయము, క్రోధము జయించిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడే ముని, వాడే స్థితప్రజ్ఞుడు, వాడే యోగి, వాడే మహాత్ముడు. దీన్ని మనము అలవాటు చేసుకోవాలి, దీన్ని సాధించాలి. దీన్ని సాధించాలంటే కోరికల డిజైర్స్ తగ్గించుకోవాలి. ఉపనిషత్తులు, వేదములు ఏమంటాయంటే త్యాగే నైకే అమృతత్వ మానసు. త్యాగము లేకుంటే ఏమీ సాధించలేవు నీవు. స్వార్థం ఉన్నంత వరకు ఏమీ సాధించలేవు నీవు. త్యాగము కావాలి, స్వార్థ త్యాగము కావాలి అంటుంది వేదాంతం.